ఎస్, జియో కాయిన్. దీని గురించి మీరు వినే ఉంటారు, బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్. చాలా మంది ఇది పేదల ఆశా జ్యోతి, పేదలని కోటీశ్వరులు చేసే బిట్ కాయిన్ అని చెప్పి చాలా మంది పోర్ట్రేట్ చేస్తున్నారు. యాక్చువల్గా అది కరెక్ట్ అయితే కాదు. బిట్ కాయిన్ వేరు, ఇది వేరు అనమాట. దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. క్రిప్టో గురించి డిస్కస్ చేసి చాలా రోజులు అయింది కదా. నేను ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ జియో కాయిన్ ఏంటి, మనం ఎలా ఏం చేయాలి, దీని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ ఇది బిట్ కాయిన్కి దీనికి ఎందుకు కంపారిజన్ కాదనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది. మీరు ఒకవేళ మన ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయలేదు అనుకోండి, అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, బ్లాక్ చైన్ అంటే ఏంటి, కాయిన్కి టోకెన్కి డిఫరెన్స్ ఏంటి, ఫ్యూచర్ ట్రేడింగ్, ఇలా క్రిప్టో కరెన్సీ మీద కొన్ని నాలెడ్జబుల్ వీడియోస్ అయితే చేశాను. అవి నేను సెకండ్ ఛానల్లో పోస్ట్ చేశాను. వాటి డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను మీకు. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో ఇప్పుడు టోటల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో కాయిన్, జియో స్పియర్ ఇది ఏదైతే ఉందో బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద బేస్ అయి ఉంటుంది. ఇది ఒక డిజిటల్ రివార్డ్ టోకెన్ అనమాట. సో ఈ డిజిటల్ రివార్డ్ టోకెన్ అంటే మనం ఏవైతే కొన్ని జియో యాప్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జియో స్పియర్ అని చెప్పి ఒక యాప్ లాంచ్ చేస్తారు. అందులో మనం ఈ బ్రౌజర్ని యూజ్ చేసినట్లయితే మనకు ఒక రివార్డ్ ప్రోగ్రామ్ కింద ఆ రివార్డ్ బేస్డ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది నార్మల్ ట్రెడిషనల్ క్రిప్టో కరెన్సీ ఉంటుంది కదా, అలా అయితే వర్క్ అవ్వట్లేదు. ట్రెడిషనల్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అంటే బిట్ కాయిన్, లైట్ కాయిన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మనం ట్రేడ్ చేయొచ్చు, మనం కొనొచ్చు, అమ్మచ్చు అనమాట. బట్ ఈ జియో కాయిన్ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి అయితే మనం కొనడానికి, అమ్మడానికి లేదు. ఇది ఒక జస్ట్ రివార్డ్ ప్రోగ్రామ్లో మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, అంతమించి అయితే ఏం లేదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో దీనికి సంబంధించి ట్రేడింగ్ అయితే ప్రస్తుతానికి మనకి అవైలబుల్గా లేదు. ఎక్స్చేంజెస్లో చూసాం కానీ ఎక్కడ మనకి అవైలబుల్గా లేదు. సో ఇది ఒక జస్ట్ ఒక డిజిటల్ రివార్డ్ టోకెన్. ఇంకొకటి ఏంటంటే ఈ రివార్డ్ బేస్డ్ టోకెన్స్లో ఏంటంటే ఇన్ఫినైట్ సప్లై ఉంటుంది. వీటిలో జియో కాయిన్ అనేది మనకి ఇన్ఫినైట్ సప్లై ఉంటుంది. బిట్ కాయిన్తో కంపేర్ చేస్తున్నారు. బిట్ కాయిన్ అలా ఇన్ఫినైట్ సప్లై ఉండదు, డిఫైనైట్ సప్లై ఉంటుంది. అంటే బిట్ కాయిన్ కేవలం 21 మిలియన్ వరకు మాత్రమే ఎర్న్ చేయగలరు. ఎవరైనా మైనింగ్ ద్వారా 21 మిలియన్ సప్లైలోకి వచ్చిన తర్వాత ఇంకా బిట్ కాయిన్ అనేది జనరేట్ అవ్వడం ఆగిపోతుంది అనమాట. సో ఆ బిట్ కాయిన్ అనేది లిమిటెడ్గా ఉంటుంది సప్లై, కాబట్టి దాని డిమాండ్ పెరిగినప్పుడల్లా దాని ప్రైస్ కూడా పెరుగుతుంది. బట్ ఈ జియో కాయిన్ అనేది అది ఇన్ఫినైట్ సప్లై ఉంది కాబట్టి మనం చెప్పలేము. దీని ప్రైస్ అనేది డిమాండ్ పెరిగినా కానీ సప్లై వదిలేస్తారు. జస్ట్ లైక్ మనం ఇంతకుముందు డాజ్ కాయిన్ కూడా అలాగే చూస్తాం. డాజ్ కాయిన్ కూడా ఇన్ఫినైట్ సప్లై ఉంటుంది, దాని డిమాండ్ పెరిగింది, సో కాయిన్ ప్రైస్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా సప్లై కూడా పెంచేశారు, దానివల్ల కాయిన్ ప్రైస్ పడిపోయింది. సో ఎప్పుడైనా కాయిన్ ప్రైస్ అనేది డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో మనకి ఇది చెప్పలేము, ఇది అంతా బిట్ కాయిన్ రేంజ్కి వెళ్తుందా అంటే కష్టమే. చాలామంది మన ఇండియన్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ని బీట్ చేసేయగలదేమో ఫ్యూచర్లో అని చెప్తున్నారు. అదైతే కరెక్ట్ కాదనిపించింది. ఎప్పుడైతే ఇన్ఫినైట్ సప్లై ఉందో సో అంత రేంజ్కి వెళ్ళడం కష్టమే ఆల్మోస్ట్. ఇంకా థంబ్నెయిల్లో పెట్టినట్టు అసలు జియో కాయిన్ వాల్యూ అంతా అంటే మనకి ఇంకా ఏం తెలియదు ప్రస్తుతానికి. ఇది ఇంకా ఎక్స్చేంజెస్లో కాయిన్ మార్కెట్ క్యాప్లో కానీ కాయిన్ గీకోలో కానీ చూసినా మనకి అర్థమైపోతుంది. ఎప్పుడైతే కాయిన్ లిస్ట్ అవుతుందో దాని వాల్యూ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మన కాయిన్ నేమ్ సెర్చ్ చేస్తే దాని వాల్యూ అంతా, ట్రేడింగ్ వాల్యూ ఎంత ఉన్నది మనం చెక్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మనకి ఎలాంటిది అయితే ఏం లేదు. జస్ట్ ఈ జియో స్పియర్లో వీళ్ళు మనకు ఒక వాలెట్ అడ్రస్ ఇస్తున్నారు, అంతమించి ఏం ప్రొవైడ్ చేయట్లేదు కూడా. సో మీరు ఒకవేళ జియో కాయిన్స్ని ఎర్న్ చేయాలనుకుంటే ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్లోకి వెళ్ళి జియో స్పియర్ వెబ్ బ్రౌజర్ అని చెప్పి ఉంటుంది. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇస్తాను. దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి, చెక్ చేద్దాం. ఆ దగ్గర క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. సెట్ యాస్ డిఫాల్ట్ బ్రౌజర్ అంటుంది. మనం చెప్పాను కదా, ఈ బ్రౌజర్ మనం యూజ్ చేస్తే ఎంగేజ్మెంట్ని బట్టి మనకి జియో కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇది డిఫాల్ట్ బ్రౌజర్ కింద ఉంచుకోవాలా లేదా అనేది మీ ఇష్టం. క్రోమ్, బ్రేవ్, అలాగే సఫారీ ఇవి మనం మ్యాక్సిమం యూజ్ చేస్తాం. దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవసీ పాలసీస్ ఒకసారి చెక్ చేసుకుని మీకు ఓకే అనుకుంటే దీన్ని డిఫాల్ట్ బ్రౌజర్ కింద పెట్టుకోండి. మీ ఇష్టం. డిఫాల్ట్ కావాలంటే డిఫాల్ట్, లేదంటే రిమైండ్ మీ లెటర్ క్లిక్ చేసుకుని సెట్ చేసేసుకోండి. ఇక్కడ మనకి ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ నౌ అని చెప్పి కనిపిస్తుంది. అండ్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మన నేమ్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీరు జియో నెంబర్ ఏం అవసరం లేదు, ఏ నెంబర్ ఉన్నా సరే ఈ బ్రౌజర్లోకి లాగిన్ అయితే అవ్వచ్చు. నా నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయితే అయిపోండి. ఇక్కడ మనకి లెట్స్ గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఇంట్రడ్యూసింగ్ జియో కాయిన్ అని కనిపిస్తుంది. అప్టౌన్ టు స్టార్ట్ ఎర్నింగ్ అని కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ సైన్ ఇన్ టు ఎర్న్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనం ఇందులోకి ఆప్టమిన్ ఇన్ అయిపోయాం. సో ఇక్కడ మనకు ఒక వాలెట్ అడ్రస్ అయితే ఇచ్చారు. సో ప్రజెంట్ దీని గురించి ఇంకా ఏం డీటెయిల్స్ అయితే ఏం లేవు. ప్రస్తుతానికి అయితే ఒక వాలెట్ అడ్రస్ ఇచ్చారు. అండ్ మనం ఎర్న్ చేసే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నట్టు ఇక్కడ చూపించారు. ప్రస్తుతానికి ఏంటంటే మనం బ్రౌజర్ని ఎక్కువగా బ్రౌజ్ చేసినట్లయితే ఆ ఎంగేజ్మెంట్ని బట్టి మనకి రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి దీని FAQ కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే జియో కాయిన్స్ అనేవి రివార్డ్ బేస్డ్ టోకెన్స్ అని చెప్పి వీళ్ళే మెన్షన్ చేశారు. సో నేను చెప్పినట్టు
అండ్ ఇక్కడ చూడండి జియో కాయిన్స్ ఎక్కడ యూజ్ అవుతుందని చెప్పి వీళ్ళు ఇంకా ఏం మెన్షన్ చేయలేదు. షార్ట్లీ అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. మెయిన్లీ ఏంటంటే జియో స్టోర్స్ ఉంటాయి, జియో పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా, ఇలా జియో యాప్ సబ్స్క్రిప్షన్స్లో కావచ్చు, వీటిలో మాత్రం యూజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను, ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి. అండ్ ప్రస్తుతానికి ట్రేడింగ్లోకి అయితే ఏం తీసుకురాలేదు, ఇంకా అప్డేట్ అయితే ఏమి ఇవ్వలేదు. ఒకవేళ వచ్చినట్లయితే మనం ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు, అదొక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే మీకు క్లారిటీ వచ్చింది కదా, బిట్ కాయిన్ సపరేట్ అండ్ జియో కాయిన్ సపరేట్ అనేది. సో దీన్ని కన్ఫ్యూజ్ అయ్యి చెప్పి మీరు ఫేక్ న్యూస్లో అయితే నమ్మకండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు రీఛార్జ్ ప్లాన్స్ గురించి కూడా ఇలాగే ఫేక్ న్యూస్ అయితే చాలా వైరల్ అయినాయి. దాని గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి ఛానల్ చెక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి.